హలో వెల్కమ్ టు మై ఛానల్ వరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే నవరాత్రి 6th డే వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, వ్లాగ్ చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి అని. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్క వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ కూడా మా శ్రీవారి ఆధ్వర్యంలోనే పూజ చేసుకోబోతున్నాం. ఇవాళ శనివారం కదండి, ఫుల్ బిజీ అనమాట. ఎందుకంటే శనివారం పొద్దున్న ప్రతి శనివారం ఆయన ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకుంటారు. సో ఇవాళ ఆయన ఆంజనేయ స్వామికి ఆకుపూజ మేమందరం కూర్చుని ఆ తర్వాత అమ్మవారి పూజ ఫుల్ బిజీ అనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. ఓకేనా? చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ అండి, అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయ్యి వచ్చామండి. ఇంకా మొత్తము ఇప్పుడు ప్రసాదం స్టార్ట్ చేస్తుంది మా పెద్దమ్మాయి. ఇవాళ అయితే రవ్వ కేసరి చేస్తున్నామండి. సో రవ్వ తీసుకున్నాను, అలాగే 2 గ్లాసెస్ పంచదార తీసుకున్నాను. అంటే ఇది పావుసేరు అనమాట, కొంచెం స్వీట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి, స్వీట్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇవి 2 గ్లాసెస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ షుగర్ వేసేయమ్మా, 2 గ్లాసెస్ వేసి ఇప్పుడు ఒకసారి బాగా కలుపు. షుగర్ కరగగానే రవ్వ వేసేద్దాం, ఓకేనా? ఇలాచీ కూడా వేసేసాం కదా. సో ఇంకా బాగా షుగర్ అయితే కరిగిన తర్వాత మనం ఇంకా రవ్వ వేసేసుకుందాం, ఓకేనా తల్లి? షుగర్ కరగడము, అలాగే కొంచెం నీళ్లు మరగని ఆ తర్వాత రవ్వ వేసుకుందాం. ఇక్కడ మా పెద్దమ్మాయి ప్రసాదం చేస్తుందండి. మా చిన్నమ్మాయి అయితే ఇక్కడ అన్నీ క్లీన్ చేస్తుంది దేవుడి దగ్గర మొత్తము. మా అన్నీ తీసేయి, హెయిర్ టై చేసుకో నువ్వు తర్వాత. మొత్తం అన్నీ తీసేసావా? మొత్తం అన్నీ తీసి ఎక్కడెక్కడ సెట్ చేసే తల్లి, సరేనా? అంతా రెడీ పెట్టు, కింద దీపానికి, తర్వాత అగరబత్తి వెలిగించడానికి. ఇవన్నీ ఈలోపు నేను అక్క ప్రసాదం కంప్లీట్ చేస్తాం. ఈలోపు నాన్న వచ్చేస్తారు, ఓకేనా? అమ్మ ఇప్పుడు ఇంకా రవ్వ వేసి, నేను వేయినా నువ్వు కలుపుతూ ఉంటావా? కలుపుతూ వేలేపితే ఉండలు వచ్చేస్తుంది. వేసేయచ్చు, మొత్తం కలుపుతూ మొత్తం ఒకేసారి వేసేయచ్చు. బాండి తెచ్చిందమ్మ చెల్లి, పంపిస్తానులే. కలిపేమ్మా, ఉండలేకుండా కలుపుతూ ఉండు. ఇంకా రవ్వ కేసరి అయితే అయిపోయిందండి. ఇంకా మా పాప అయితే డ్రై ఫ్రూట్స్ వేయిస్తుంది అనమాట. బాదం పప్పు, కొంచెం నెయ్యి వేయమ్మా సరు. కరెక్ట్గానే డ్రై ఫ్రూట్స్ వేయించి అందులో వేసేయచ్చు. చాలా వేసి మొత్తం వేగని, బాగా వేగిన తర్వాత అందులో వేసేద్దు కానీ వేసే తల్లి. మళ్ళీ బాండి వేడుకుని అలాగే అయిపోద్ది, టేస్ట్ మొత్తం పాడవుతుంది. వేసే మొత్తం కలపకుండా పైకి అట్లా ఉంచు డ్రై ఫ్రూట్స్ని, ఓకేనా? అట్లా ఉంచు, అంతే. ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. 6వ రోజు రవ్వ కేసరి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. మా పెద్దమ్మాయి చేసేసింది.
ఇంకా ప్రసాదం అయితే అయిపోయిందండి. ప్రసాదం చేయడం పూర్తయింది. ఇంక ఇప్పుడు మా వారైతే ఫస్ట్ ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేసుకుంటున్నారు. ఆయన పూజ అయ్యాక ఇంకా మేము అమ్మవారి పూజ మొదలు పెడతాము. పిల్లలు ఆయన కూర్చుని పూజ చేసుకుంటారు ఆంజనేయ స్వామి ఆకు పూజ. నేనైతే ఈలోపు వంట అయితే చేసుకుంటూ ఉంటాను. నవరాత్రి 6వ రోజు వ్లాగ్ అండి ఇది. ఫుల్ వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా అండి? ఆంజనేయ స్వామికి ఆకు పూజ అయితే చేసేసారండి మా వారు పిల్లలు కలిసి. ఇంక ఇప్పుడు మేమైతే అమ్మవారి పూజ మొదలు పెట్టాలన్నమాట. ఆకు పూజ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు మేము అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఇంక ఇప్పుడు పూజ అయితే మొదలవుతోందండి. ఇవాళ శనివారం 2 పూజలు అనమాట మా ఇంట్లో. ఆంజనేయ స్వామికి ఆకు పూజ అయితే మా వారు పిల్లలు కలిసి చేశారు. ఈలోపు నేను వంట అయితే ఫినిష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇప్పుడు అమ్మవారి పూజ అయితే మొదలవుతోంది. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. ఆవాహనాన్ని సమర్పయామి. శ్రీ లక్ష్మీ కాచాయని దేవి నవరత్న రచిత రత్న సింహాసనం సమర్పయామి. సింహాసనం నిమిత్తం అది అది హైలైట్ అమ్మును అక్షింతలు వేయండి అమ్మా. ఓం శ్రీ లక్ష్మీ కాచాయని పాదో పద్యం సమర్పయామి. శ్రీ లక్ష్మీ కాచాయని దేవి హస్తో అగ్యం సమర్పయామి. శ్రీ లక్ష్మీ కాచాయని దేవి ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయమనంతర శ్రీ లక్ష్మీ కాచాయని దేవి శుద్ధోదక స్నానాన్ని సమర్పయామి. శుద్ధోదక స్నానమనంతర శ్రీ లక్ష్మీ కాచాయని దేవి వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ కాచాయని దేవి రక్తి కంచుకం సమర్పయామి. రక్తి కంచుకం సమర్పయామి. వస్త్రం అదే వస్త్రం ఉపవీతం, తర్వాత రత్న కంచుకం ప్లేస్లో ఉపవీతం బదులు రక్త కంచకం అనుకుని రక్త కంచకం నిమిత్తం అక్షితాన్ సమర్పయామి. శ్రీ లక్ష్మీ కాచాయని దేవి ఆభరణ నిమిత్తం పుష్పాన్ని సమర్పయామి. ఆభరణం పుష్పం పెట్టండమ్మా. శ్రీ లక్ష్మీ కాచాయని దేవి శ్రీ దివ్యగంధం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ కాచాయని దేవి కిరీటం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ కాచాయని దేవి అక్షితాం సమర్పయామి. అదాంగ పూజ ఆకుందమ్మా ఒకటి మా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు కూడా కదండి. ఫస్ట్ పసుపు కుంకుమ వేయండి, కొంచెం కొంచెం వేయండి. మళ్ళీ పక్కన వేరే ఇటు సైడ్ పసుపు ఇటు సైడ్ కుంకుమ రెండు కలిపి వేయమంటారు. ఓకే. పూజ శ్రీ ఆర్తిలక్ష్మ్యాయ నమః పాదో పూజయామి. ధనలక్ష్మ్యాయ నమః గల్పం పూజయామి. ధైర్యలక్ష్మ్యాయ నమః జానాని పూజయామి. ఓం గజలక్ష్మ్యాయ నమః ఉరం పూజయామి. సంతానలక్ష్మ్యాయ నమః కటం పూజయామి. విజయలక్ష్మ్యాయ నమః నాభిం పూజయామి. విద్యాలక్ష్మ్యాయ నమః హృదయం పూజయామి. ధనలక్ష్మ్యాయ నమః స్తనౌ పూజయామి. పీతాంబరధార్యాయ నమః పూజయామి. చంచలాయ నమః భువం పూజయామి. వరప్రదాయ నమః హస్తాని పూజయామి. కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. రమాయ నమః ముఖం పూజయామి. కమలాయ నమః నేత్రౌ పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ కాచాయని దేవాయ సర్వాంగాన్ని పూజయామి. పూలు పెట్టండి అమ్మా. ఒక పూలు. ఓం ప్రకృతాయ నమః. ఓం వికృతాయ నమః. ఓం విదాయ నమః. సర్వభూతహితాయ నమః. శ్రద్ధాయ నమః. సురవాయ నమః. ఓం పరమాత్మకాయ నమః. వాచాయ నమః. పద్మాలయ నమః. పద్మాయ నమః. అక్షింతలు వేయండి అమ్మా. ఇంకా
सुचाय नमो स्वाहाय सुधाय नमो हिरण्याय धन्याय हिरण्यकाय लक्ष्मणाय निष्ठपुष्टाय नमो वीरवाय नमो आदित्याय दीप्ताय नमो वज्राय नमो वज्राय कमलाय नमो कांताय नमो कामाक्षय क्रोधसमुद्भवाय नमो अनुग्रहप्रदाय नमो बुद्धाय नमो हरिवरदाय नमो अनुग्रहाय नमो अशोकाय नमो बुधाय दीप्ताय लोकशोकविनाशाय धर्मनिर्मलाय नमो कारुण्याय लोकमाताय पद्मप्रियाय नमो पद्महस्ताय नमो पद्माक्षराय पद्मसुन्दराय पद्मवाहिने नमो पद्मनाभप्रियाय नमो पद्मनाभप्रियाय नमो रमाय नमो पद्ममालदाय नयनदित्याय नमो पद्मगन्धाय नमो पुण्यगन्धाय नमो सुप्रसन्नाय प्रसाद అది దాంట్లో ఒక్కసారి కొట్టు నీళ్ళు గట్టిగా ఇప్పుడు ఒక్కసారి కొట్టుతాను ఒక్కసారి కొట్టు చెప్తాను బాబాయ్ గట్టి కొట్టాలనుకుంటా బొట్టు పెట్టక ఇప్పుడు దేనికి బొట్టు పెట్టాలి ఒక్కటే పెట్టాల్సిందే కదమ్మా పోలే పెట్టే బొట్టు పెట్టావా నీరు తర్వాత నైవేద్యం పానకం రవ్వ కేసరి పండు నైవేద్యాన్ని సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదానాయ సమానాయ స్వాహ మధ్య మధ్య ఉదకపానీయాన్ని సమర్పయామి उत्तरोपशानं समर्पयामि हस्तो प्रक्षालयं पादो प्रक्षालयं मुखे आचमनीयं समर्पयामि आत्मप्रदक्षिणा नमस्कारम् अक्षितान् समर्पयामि मंत्रपुष्पं सुवर्णमन्त्रपुष्पं समर्पयामि కొంచెం పూర్ణ అక్షింతలు వేసి అమ్మవారి దగ్గరికి దండం పెట్టుకుని పట్టుకున్నామా పట్టుకో ఒక్క చేయి పట్టుకోమ్మా श्री लक्ष्मी कात्यायनी देवी आनंदकर्पूर नीराजनं समर्पयामि ओम सकल देवतान् आनंदकर्पूर नीराजनं समर्पयामि पंचमुख्याञ्जनेयाय नमः ओम नमो भगवते नवदुर्गस्तुति प्रथमा शैलपुत्री च द्वितीया ब्रह्मचारिणी तृतीया चंद्रघंटेति कुष्मांडेति चतुर्दकी पंचमा स्कंदमातेति षष्ठ्या कात्यायनेति च सप्तमा कालरात्रि च अष्टमा चाति भैरवी नवमा सर्वसिद्धिश्च नवदुर्गा प्रकीर्तिता प्रथमा शैलपुत्री च द्वितीया ब्रह्मचारिणी तृतीया चंद्रघंटेति कुष्मांडेति चतुर्दकी पंचमा स्कंदमातेति षष्ठ्या कात्यायनेति च सप्तमा कालरात्रि च अष्टमा चाति भैरवी नवमा सर्वसिद्धिश्च नवदुर्गा प्रकीर्तिता प्रथमा शैलपुत्री च द्वितीया ब्रह्मचारिणी तृतीया चंद्रघंटेति कुष्मांडेति चतुर्दकी पंचमा स्कंदमातेति षष्ठ्या कात्यायनेति च सप्तमा कालरात्रि च अष्टमा चाति भैरवी नवमा सर्वसिद्धिश्च नवदुर्गा प्रकीर्तिता नवदुर्गस्तुति समाप्तः नेक्स्ट ఇవాళ 6వ రోజు కదా కాత్యాయని అమ్మవారు నవదుర్గలు ఇవాళ 6వ రోజు కాత్యాయని అమ్మవారు చంద్రహాసో జ్వలాకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవ గూతిని చంద్రహస్సో జ్వలాకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం
దద్యాదేవి దద్యాదేవి దానవ దానవ గూతిని భూతిని చంద్ర చంద్ర హసో హసో జ్వలకార జ్వలకార శార్దూల శార్దూల వరవాహన వరవాహన కాత్యాయని కాత్యాయని శుభం శుభం దద్యాదేవి దద్యాదేవి దానవ దానవ గూతిని గూతిని 6వ రోజు నవరాత్రి 6వ రోజు కాత్యాయని అమ్మవారి పూజ సమాప్త. నవరాత్రి 6వ రోజు కాత్యాయని అమ్మవారి పూజ సమాప్త. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. మా పిల్లలు తీర్థప్రసాదం ఇద్దామని బయలుదేరుతున్నారనమాట. మా పెద్దనాన్నకి అందరికీ ఇచ్చేయండి, అమ్మమ్మకి, తాతయ్యకి, అన్నయ్యకి, అక్కకి. ఓకేనా? పూజ అయితే బాగా జరిగిందండి. ఇవాళ శనివారం 2 పూజలు అనమాట. మా వారు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించారు, పిల్లలు మా వారు చేసుకున్నారు. నేను వెనకాల హనుమాన్ చాలీసా చదివాను వాళ్ళతో పాటు. ఇంకా ఇక్కడైతే నవరాత్రి 6వ రోజు కాత్యాయని అమ్మవారి పూజ కూడా అయిపోయిందండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ అయితే బాగా జరిగిందండి. మా వారు చేయించారు. ఆంజనేయ స్వామి ఆకు పూజ, అలాగే అమ్మవారి పూజ బాగా జరిగిందండి. అగ్నిదేవతాం ప్రజ్వల్యం సమర్పయామి. समेत आंजनेय लक्ष्मी समेताय नमः, गीत गोविंदाय नमः, पार्वती परमेश्वराय नमः, अष्टलक्ष्मी नमः, दत्तात्रेय नमः, लक्ष्मी देवी विनायक सरस्वती देवी नमः, सीताराम समेत लक्ष्मण हनुमते नमः, गीत गोविंद. చూసారు కదండి, నవరాత్రి 6వ రోజు అన్నమాట కాత్యాయని అమ్మవారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మీ అందరూ కూడా పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇవాళ 2 పూజలు అనమాట. మార్నింగ్ ఈవినింగ్ మొత్తం హెక్టిక్ అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి ప్రతి శనివారం మా వారు ఆంజనేయ స్వామి ఆకు పూజ చేస్తారు, అది తర్వాత అమ్మవారి పూజ. సాయంత్రం వచ్చేసి మళ్ళీ నవరాత్రి 6వ రోజు సాయంత్రం దీపారాధన, అలాగే రామాలయానికి వెళ్ళామండి ఆంజనేయ స్వామికి వడమాల వేయించడానికి. ఏంటి ఆ వడమాల డీటెయిల్స్ అన్నీ నా డైలీ వ్లాగ్స్లో పెడతాను, ఆ వీడియోలో అయితే వస్తుంది. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి, ఓకేనా? అదైతే ముందే రిలీజ్ చేస్తాను. ఈ వీడియో మాత్రం రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుంది. నవరాత్రి 6వ రోజు వ్లాగ్, 6వ రోజు అమ్మవారి పూజ అయితే మాత్రం రేపు మార్నింగ్ రిలీజ్ అవుతుందన్నమాట. నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. అలాగే మన అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు వ్లాగ్స్. బాయ్ బాయ్.